మరి మనుష్యుల మనస్సు కూడా ఈ సృష్టిలో నుంచే ఏర్పడింది. 190 కోట్ల యుగాల నుండి ఏర్పడిందంట. 190 కోట్లు నాకు లెక్క రావట్లేదు. మరి అన్ని యుగాల నుంచి ఎన్ని జన్మలు తీసుకున్నాము? ఎంత పెద్ద మనస్సు అయి ఉంటుంది? ఈ మనసు నిండా ఎంత రికార్డ్ అయి ఉంటుంది? ఎందుకంటే నేను మనసులో దూకానండి ఒకసారి ధ్యానంలో. ప్రయాణిస్తున్నాను. సడన్‌గా ఒక పెద్ద సునామీ ఇలా భయంకరమైన సౌండ్‌తో మన మీదకొచ్చేస్తుందన్నంత భయంకరంగా వచ్చేస్తోంది. ఏమిటిది అని భయంకరంగా ఉంది. ఇంతుందేంటిది అనంటే, అది నీ మనస్సు. గుండెలు అదిరిపోయి ఇదా? నా మనస్సు ఇలా ఉందా? ఇదేంటి ఇంత ముంచేసేలా ఉందేంటి? తుఫాన్‌లా ఉందేంటి? ఇంత పెద్ద మనస్సా? ఏమిటిదంటే అందులోకి దూకు అన్నారు. దాన్ని చూస్తేనే భయమేస్తుంది. ఎక్కడ దూకుతాను నేను దాంట్లో? ఆ సౌండ్‌కి భయమేసేసి ఇట్లా కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకోగానే నిశ్శబ్దంగా అయిపోయిందక్కడ. వినపట్టాల. కళ్ళు తెరిచా. మళ్ళీ భయంకరంగా నాకు అది సౌండ్ వినపడుతుంది. అప్పుడు అర్థమైంది. ఓహ్! ఇది నేను కళ్ళు తెరిచాను. అంటే ఈ అలలు ఎంత బీభత్సంగా ఉంటాయో, ఈ కళ్ళు తెరిచిన ఈ ప్రపంచం అంతా చూస్తూ ఉన్నప్పుడు నా మనస్సు ఇలా ఉంటుందా? అయితే కళ్ళు మూసుకోగానే నాకు ఆ శబ్దాలు ఇవన్నీ ఆగిపోయినియి. ప్రశాంతంగా ఉన్నాను. అంటే కళ్ళు మూసుకుంటే ఇవేమి ఈ ప్రపంచం నాకు అడ్డం పడదు అని అప్పుడు దూకేశా. దూకేసేసి దాంట్లో స్విమ్ చేస్తున్నట్టు కాకుండా, ఈదుతున్నట్టు కాకుండా ఇట్లా తేలుకుంటూ వెళుతున్నా. అసలు ఎన్ని చూశానో, ఎంతమందిని చూశానో అవన్నీ చూశాను. ఏంటి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరూ కనపడుతున్నారంటే అవన్నీ నా బుర్రలో ఉన్నాయి. ఎంతమంది నేను ఎక్కించుకున్నానో, ఎంతమంది నేను చూశానో, ఎన్ని సరికాని ఆలోచనలు కూడా అబ్బో! అనుకుంటూ విన్నానో, ఇవన్నీ నా బుర్రలో క్రియేషన్ అయిపోయి, అయి ఒక సినిమాల్లా కనపడుతున్నాయి. ఈ పక్క, ఆ పక్క. నారాయణ! నేనే తుడుచుకోవాల్సింది పోయి ఈ చెత్తంతా ఎక్కించుకున్నానా? ఈ మనస్సు నిండా ఇయన్నీ ఎట్లా పోతాయి? అంత పెద్ద మహాసముద్రంలాగుంది. ఇవన్నీ ఎలా క్లీన్ అవుతాయి? ఈ శుద్ధి ఎలా జరుగుతుంది? ఈ గందరగోళం అంతా ఎట్లా ప్రశాంతమవుతుంది అనంటే, ఈ ధ్యానం ద్వారా, ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఆ కాంతి లోపలికి ప్రవేశించి, దాని ద్వారా ఏదైతే మనం విన్నామో అయన్నీ దగ్ధమైపోయి, ఈ నిశ్వాసం ద్వారా బయటికెళ్ళిపోయినప్పుడు ఆ సీన్‌లన్నీ మనం డిలీట్ చేసేసినట్టు వెళ్ళిపోతుంది. మన చెత్తంతా డిలీట్ చేస్తాం గదా! అట్లా మొత్తం డిలీట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. హమ్మా! ఈ శ్వాస గురించి ఇంకెన్ని చెప్తారీయన? నా పుస్తకాలన్నీ వెతికి శ్వాస గురించి ఒక గ్రంథం రాయొచ్చేమో అనుకున్నాను. అన్ని రకాలైన డెఫినిషన్‌లు ఇచ్చారు. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల గురించి.